వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు అందరం ఏకమవుతున్నామని వ్యాఖ్య. నల్లగొండలో లోకల్ ప్లేస్మెంట్ ఫర్ లోకల్ యూత్ మెగా జాబ్ మేళా. హాజరైన ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి, టాస్క్ సీఈఓ. జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ వర్గ పోరులో ఫ్లెక్సీల కలకలం. జడ్పీ చైర్పర్సన్ సరితను ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతులపై ప్రేమ లేదన్న కన్నా లక్ష్మీనారాయణ. జగన్ పాలనలో ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆందోళన. డీటెయిల్స్ చూసే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అనంతరం మాట్లాడారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు అందరం ఏకమవుతున్నామని అన్నారు. సమాజానికి తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతలు అవసరం ఉందని తెలిపారు. అందుకే ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించామని వెల్లడించారు. తుమ్మల ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపగల వ్యక్తి అని కొనియాడారు. తుమ్మలను రాజకీయాల్లో లేకుండా చేయాలని పాలేరు శాసనసభ్యుడు ఉపేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉపేందర్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయాడని రేవంత్ వ్యాఖ్యానించారు. టాస్క్ ఆధ్వర్యంలోని నల్లగొండ జిల్లాలోని ఓ గార్డెన్లో లోకల్ ప్లేస్మెంట్ ఫర్ లోకల్ యూత్ అని మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి, టాస్క్ సీఈఓ హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో సుమారుగా 12,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ నెలలోనే నల్గొండలో ఐటీ హబ్ త్వరలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్నారని తెలియజేశారు. ఆహ్వానిస్తూ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ముచ్చట్లు చెప్పి ఐటీ శాఖ ఐటీ శాఖ మినిస్టర్ అయింది కానీ నల్గొండలో ఐటీ వీళ్ళు లేకపోయినారని ఎన్నో అసత్య ప్రచారాలు చేసినటువంటి సందర్భం మీకు అందరూ కూడా తెలిసే ఉంటది. అవునా? అలాంటి పరిస్థితుల నుంచి రేపు సెప్టెంబర్ 10 కానీ, రేపు సెప్టెంబర్ 15 కానీ, రేపు సెప్టెంబర్ 20 కానీ ఈ నెలలో మన నల్గొండలో ఐటీ హబ్ కేటీఆర్ ద్వారా ప్రారంభం చేసి అదే ఐటీ హబ్ లో 2,400 మంది విద్యార్థులకు 2 షిఫ్ట్లకు 2,400 మంది 2 షిఫ్ట్లు ఈ నల్గొండ రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే వచ్చున్నాయి. అందులో 1,25,000 రూపాయల నుంచి 25 లక్షల వరకు ప్యాకేజ్ ఇవ్వడానికి సిద్ధమై వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి రేపు ఈ యొక్క ఐటీ హబ్ ప్రారంభం జరిగిన తర్వాత మరి కేటీఆర్ గారు ఇంకా పెద్ద కంపెనీలో కూడా చెప్తే ఇంకా ఇన్ఫోసిస్ కానీ, తర్వాత విప్రో కానీ, తర్వాత టెక్ మహీంద్రా కానీ ఇట్లాంటి కంపెనీలు కూడా ఇక్కడ రాబోతూ ఉన్నాయి. మరి దీనికి నల్గొండ బిడ్డలు అదృష్టం చేసుకున్నటువంటి సందర్భం. అన్నిటికన్నా ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరులో ఫ్లెక్సీల కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ పాత కొత్త నేతల మధ్య విభేదాలు రోజురోజుకి తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్యను ఉద్దేశించి గద్వాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గద్వాల ఆత్మగౌరవం కావాలా, అల్లంపూర్ అరాచకం కావాలా, అల్లంపూర్ వలస నేతల పెత్తనాన్ని సహిద్దామా, గద్వాల ఆత్మగౌరవాన్ని చాటుదామా, గద్వాల ఆత్మగౌరవాన్ని అమ్ముకుందామా, మనలో ఒకరిని ఎన్నుకుందాం అంటూ గద్వాల్లోని ప్రధాన రహదారిలో రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ వారే జడ్పీ చైర్పర్సన్ సరితను ఉద్దేశించి ఫ్లెక్సీలు పెట్టడంపై గద్వాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతులపై ప్రేమ లేదని, జగన్ రైతు వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జగన్ పాలనలో ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ విధానం సరైనది కాదని, రాష్ట్రంలో దోపిడీ ప్రధానంగా జరుగుతోందన్నారు. ఆన్లైన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖపై సమీక్ష జరగడం లేదని చెప్పారు. సత్తెనపల్లి నియోజకవర్గం భయం గుప్పిట్లో ఉందన్నారు. దస్తావేజీ లేఖర్ల నిరసనకు తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఇవాళ నేను వాళ్ళు సమ్మె చేస్తున్నటువంటి శిబిరం దగ్గరికి వెళ్ళి వారికి మద్దతు తెలిపి రావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడమేమో కానీ కొన్ని లక్షల మందికి ఉన్న ఉద్యోగాలు పీకేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన గ్రామ సచివాలయాలు పెట్టడం మేము వ్యతిరేకించాలి ఆ రోజు కూడా. కానీ ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ గ్రామాల్లో అప్పటికే అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని కన్సిడర్ చేయమని చెప్పేసి ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రస్తుతానికి మంత్రి ప్రజలకి కావలసినటువంటిది మేలు చేసి ప్రజల యొక్క అభిమానం సంపాదించి ఓటు అడిగితే పర్లా. ఇవాళ సత్తెనపల్లి నియోజకవర్గం మొత్తం కూడా ఒక భయం గుప్పెట్లో ఉంది పోలీసులు. ఇక మనం ఆగస్టు ఎండింగ్లో ఉన్నాం, సెప్టెంబర్ వస్తుంది. ఇంతవరకు కూడా వర్షాలు పడనటువంటి పరిస్థితి. నాగార్జున సాగర్ కెనాల్ నుంచి రైతులు నీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడెక్కడైతే వర్షాలు పడి ఎర్లీగా పత్తి వేసుకున్నారు, అలాగే మిరప నారు పోసుకొని ఉన్నారు. మిరప నారు రైతులు కూడా చాలా పెట్టుబడి పెట్టి పోసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వేసినటువంటి పత్తి పంట పూర్తిగా మరి బెట్టవారిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది గ్రామాల్లో. ఈ ప్రభుత్వానికి కనీసం చలనం లేదు రైతు గురించి. దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక నీచ సంస్కృతికి తెరలేపినటువంటి పరిస్థితి. ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ యుఎస్ఏలో ఇండియన్ కల్చర్ అండ్ టెంపుల్ ఆధ్వర్యంలో అచ్చంటలోని కదం భవనంలోని ఏర్పాటు చేయనున్న భారీ 111 అడుగుల పంచలోహ అన్నమయ్య విగ్రహానికి ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు చేసే పనులకు శ్రీకారం చుట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరం ఏకే ఆర్ట్ శిల్పాక్రమంలోని అత్యాధునిక రోబో టెక్నాలజీ ద్వారా విగ్రహ ఏర్పాట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పరిశీలించారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు దేశ విదేశాల్లో ప్రతిబింబించే విధంగా 198 ఎకరాల్లో హిందూ దేవాలయాలు నిర్మించడం అభినందనీయమన్నారు. అన్నమాచార్య ఆయన అంటేనే కూడా తెలియని వారు లేరు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఎన్నో కీర్తనలు చేసి ఎంతో ఆంధ్ర రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మహానుభావుడు, మహా వ్యక్తి, మహోన్నతుడు. ఆయన కీర్తనలు ఈ రోజుకి కూడా ఎన్నో ప్రాచుర్యంలోకి ఉన్నాయి. అటువంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అన్ని దిక్కులా కాకుండా ఇవాళ అమెరికాలో ఆ విగ్రహాన్ని 111 అడుగుల విగ్రహాన్ని అమెరికాలో మన తెలుగువారు పెద్ద ఒక మందిరాన్ని అక్కడ నిర్మించారు. ఎన్నో రకాల మందిరాలు నిర్మించి అన్ని దేవుళ్ళని కూడా అక్కడ నెలకొల్పి ఎన్నో 100 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని అక్కడ 111 అడుగుల విగ్రహాన్ని పెట్టాలనే తలంపుతోటి ఇక్కడికి వచ్చి మన వడయారు
ఏదైతే మన విగ్రహాలన్నింటినీ కూడా అందిస్తున్న వడయారు గారి ద్వారా ఆ 111 అడుగుల విగ్రహాన్ని తయారు చేసి అక్కడికి అందించే విధంగా 50 కోట్ల రూపాయలతోటి ఆ విగ్రహాన్ని ఆ అమెరికా వాసులు మనవాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాసులు దాన్ని పెట్టే కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళ సంస్థ వారిని అభినందిస్తున్నాను. ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని వెజ్జీవుల మా జిల్లాలో మా నత్తారాజేశ్వరంలో చేయించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చింతలపూడి ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలతో మండిపడ్డారు. పార్టీలో కొంతమంది కోవర్టులు తనను ఎదుర్కోలేక, తనతో పోటీ పడలేక రాజకీయంగా, ఆర్థికంగా అవినీతిపరుడుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. నారా లోకేష్ బహిరంగ సభలో తనను, తమ్ముడిని అవినీతిపరులుగా చిత్రీకరిస్తూ ఒక కాగితాన్ని చదివించారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనివి ఉన్నట్లుగా ప్రతిపక్షాలు చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న నారా లోకేష్ ఆయన చింతలపూడి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ మరి రోడ్ షో వాడు చేయటం జరిగింది. ఆ రోడ్ షోలో ఆయన మా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, మా గౌరవ మంత్రుల గురించి, నా గురించి అవాకులు చవాకులు పేరి మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడి వెళ్ళాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు లోకేష్ ఆయన పాదయాత్రలో నిన్న గట్టిగా చూస్తే 2000 మంది కూడా లేరు. అలాంటి పాదయాత్ర చేస్తూ ఏదో ఉడతో పులవటానికి ఇక్కడికి వచ్చినట్టుగా కనపడుతుంది. నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా లోకేష్ని, లోకేష్ నువ్వు చేస్తున్న పాదయాత్ర లేదా యువగళమా లేదా రౌడీగళమా? రౌడీలను వెంట పెట్టుకొని ఒక 200 మంది రౌడీలని ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వచ్చి రౌడీయిజం చేస్తూ నేను మూర్ఖుడిని నీకు నువ్వే చెప్పుకుంటూ తిరుగుతున్నావంటే సిగ్గుండాలి. అసలు నీ గొప్పతనం ఏంటి? నువ్వు ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేని వెధవి, నీ నియోజకవర్గాన్ని గురించి పూర్తిగా దాన్ని అసలు పలకలేని వెధవ మందలదిరి అని చెప్పి నీకు సిగ్గుండాలి వేరే వాళ్ళ గురించి మాట్లాడటానికి. పాపం పండింది అనే పోస్టును సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వైకాపా కార్యకర్తను జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి దాడి చేయించిన ఘటన కలకలం రేపుతోంది. అధికార పార్టీ నేతల విమర్శలను సైతం ఓర్చుకోలేని పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోంది. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన వైకాపా కార్యకర్త శ్రీనివాస్ రెడ్డిని నిన్న సాయంత్రం కిడ్నాప్ చేసి 2 గంటల పాటు ఎమ్మెల్యే ఇంట్లో చిత్రహింసలు పెట్టి హింసించారని బాధితులు చెబుతున్నారు. బయటకు చెబితే ప్రొద్దుటూరు నందసుబ్బయ్య ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసినట్లే నీకు అదే గతి పడుతుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హెచ్చరించినట్లు బాధితుడు శ్రీనివాస్ రెడ్డి వాపోయారు. ముందు తీసావులే. ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని వినాయక నగర్ అనే ఒక కాలనీలో నివాసం ఉంటున్నాను. నిన్నటి దినము మధ్యాహ్నం 2:15 సందర్భంలో నేను ఎర్రగుంట్లకు మండల రెవెన్యూ కార్యాలయం, తహసీల్దార్ వారి కార్యాలయాన్ని సంప్రదించడం జరిగింది నా పని మీద. ఆ సందర్భంలో షేక్ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి, నిడుజువి గ్రామానికి సంబంధించిన వ్యక్తి, జమ్మలమడుగు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి గారి డ్రైవరు నెంబర్ నుండి నాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. నేను రిసీవ్ చేసుకునే వెంటనే
శ్రీనివాసరెడ్డి మాట్లాడేదంటే చెప్పు ప్రకృతి నీ నెంబర్ ఫీడ్ ఉందంటే ఉందిరాని గుడ్డోడని XYZ మాట్లాడుతూ నువ్వు ఎక్కడుండవరా నిన్ను చంపేదానికి మేము రెడీగా ఉండాము అని అడిగిండు. కొంచెం నేను తాగిన మైకంలో ఏమన్నా కాల్ చేసినాడేమో అని నేను అనుకున్నాను. అక్కడి నుంచి సరే ఎందుకైనా మంచిది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వినాయక నగర్ సోములవారిపల్లె పంచాయతీ పరిధిలో 2x2 డోర్ నెంబర్లో నేను నివాసం ఉంటున్నా. ఒక గంట ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయ సమీపంలో ఉన్న లలితాంబిక దుకాణ సముదాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్రమంగా అవి ఎల్ బ్లాక్లోనివి మిగిలిన షాపులకు విస్తరించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే 15 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లుగా నిర్ధారించారు. అగ్ని ప్రమాదం దాటికి సుమారుగా 2 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోపలికి కూడా అది పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో నేతల మధ్య చిన్న భేదాలు లేకుండా సమిష్టి కృషి చేసి పాలకొల్లులో వైసీపీ జెండా ఎగరవేయాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రికెట్ టీం వలె విభేదాలు విస్మరించి పనిచేస్తే పాలకొల్లులో క్రికెట్ కన్నా పెద్ద టీం ఉందని చెప్పారు. పార్టీ జెండా ఎగరవేశాక అందరికీ న్యాయం చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్. మన 2 జిల్లాల కన్వీనర్ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో టీడీపీ తనపై అసత్య ప్రచారం చేస్తుందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జు శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జెడ్పీలోని మీడియాతో మాట్లాడారు. ఇక ఈ కేసులో తాను సాక్షిగా ఉన్నట్లుగా స్పష్టం చేశారు. నేర చరిత్ర ఉన్న శ్రీనివాసరావుకు ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో విజయనగరంలో టీడీపీ గెలిచే అవకాశం లేదన్నారు. ఏదో కొంతమంది 4 నెలల్లోనో 6 నెలల్లోనో ఎన్నికలు వస్తాయి. దగ్గర పడింది ఎన్నికల కాలం. చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు మరి ఎలాగైనా తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావాలనే ఒక ఆలోచన చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. తప్పులేదు, ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ అధికారంలో రావాలని. వారు అబద్ధాలు చెప్తారు. వారు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేని అనేక సంఘటనలు ఉన్నాయి. దానికి తోడు ఈనాడు పేపరు ఏదో నిన్నటి రోజుని నా వ్యక్తిగతంగా సరే నాకున్న ఇమేజ్నో నా వ్యక్తిగత ప్రతిష్టనో దెబ్బతీయాలనో, పాపం ఈ జిల్లాలో మరి తెలుగుదేశం పార్టీ పుంజుకోవడం లేదనో, మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు వచ్చి వెళ్ళారు, ఉమ్మడి విజయనగరం జిల్లాలో.
ఇటీవలనే మీకు చెప్పాను. ఆ రోజు కూడా ఉమ్మడి విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చారు. ఆ పర్యటనలో వారి పర్యటన ఏ రకంగా సాగిందని మరి మీకు ముఖ్యంగా మా పత్రికా సోదరులకు కానీ జిల్లా ప్రజలకు కానీ తెలియదు కాదు. అయితే ఆయన ఎలాగైనా వ్యక్తిగతంగా మా నైతిక మనోస్థైర్యాన్నో మా నైతిక స్థైర్యాన్నో దెబ్బతీయాలన్నో ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము మరొకసారి చెప్తున్నాం, ఈనాడు రామోజీరావు గారికి కానీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ మేము మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామే కానీ ఇలాంటివేవి కూడా మేము అదరము బెదరము. ఇలాంటి కనీసం సాక్ష్యాలు లేకుండా కేవలం మీకున్న పత్రికతో మా మీద ఏదో చెడు ప్రచారం చేయాలనో ఒక చెడ్డ ప్రచారం చేయాలనో మా ప్రజల దగ్గర బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు అందరం ఏకమవుతున్నామని వ్యాఖ్య. నల్లగొండలో లోకల్ ప్లేస్మెంట్ ఫర్ లోకల్ యూత్ మెగా జాబ్ మేళా. హాజరైన ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి, టాస్క్ సీఈఓ. జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ వర్గ పోరులో ఫ్లెక్సీల కలకలం. జడ్పీ చైర్పర్సన్ సరితను ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతులపై ప్రేమ లేదన్న కన్నా లక్ష్మీనారాయణ. జగన్ పాలనలో ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆందోళన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.